ఆచి చికెన్ మసాలా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నాడు. మార్చి మొదటి వారంలోనే నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. భానుడి భగభగలు తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 నుండే సూర్యుడు సుర్రమంటున్నాడు. 10 తర్వాత రోడ్లపైకి రావాలంటేనే జనం భయపడే పరిస్థితి ఏర్పడింది. మంచిర్యాల జిల్లా సింగరేణి ప్రాంతంలో ఉక్కపోత వడగాలులు తీవ్ర స్థాయికి చేరుతూ ఉన్నాయి. మార్చి మొదట్లోనే ఇలా ఉంటే రాబోయే నెలల్లో ఇంకా ఏ స్థాయిలో ఎండలు దంచి కొడతాయోనని టెన్షన్ పడుతున్నారు జిల్లా వాసులు. ఉమ్మడి ఆదిలాబాద్ లో సమ్మర్ ఎఫెక్ట్ పై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మార్చి మొదటి వారంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. మాడు పగలేలా ఎండలు దంచి కొడుతుండటంతో బయటకు రావాలంటేనే జనం జంకుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మార్చిలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఏప్రిల్ మేలో మరింత తీవ్రమైన పరిస్థితులు ఉంటాయన్న ఆందోళన ఇటు ప్రజల్లో కనిపిస్తుంది. పూర్తిగా మార్చి మొదటి వారంలోనే రోడ్లన్నీ నిర్మానుష్యమై కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత ఎండ తీవ్రత అంతకంతకు పెరుగుతుంది. దాదాపు 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో మధ్యాహ్నం వేళ బయటకి రావాలంటే జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మార్చి 3వ వారం 4వ వారంలో ఎండల తీవ్రత 45 నుండి 50 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకునే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఈ 3 రోజులు దాదాపు ఆది సోమ మంగళవారాల్లో ఈ 3 రోజులు వరుస 3 రోజులు ఎండల తీవ్రత అంతకంతకు పెరిగే అవకాశం ఉందంటూ హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు మంచిర్యాల జిల్లాలో సింగరేణి ప్రాంతంలో ఉక్కపోత అంతకంతకు పెరుగుతుంది. వేడి తీవ్రత కూడా అదే స్థాయిలో కనిపిస్తుంది. ఓవైపు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి దిగువకు వచ్చే గోదావరి జలాలన్నీ కూడా ఆవిరవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గోదావరి పూర్తిగా ఎండి ఎడారిగా దర్శనమిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల మధ్యలో ఉన్న ఎల్లంపల్లి దిగువ ప్రాంతం అంతా గోదావరి తీర ప్రాంతం అంతా కూడా ఇసుక మేటలతో ఎడారి ప్రాంతాన్ని తలపిస్తున్న స్థితి కనిపిస్తుంది. ఇటు సింగరేణి ప్రాంతాల్లో కూడా ఎండ తీవ్రత అంతకంతకు పెరిగిపోతుంది. సింగరేణి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల లోపు చల్లని వాతావరణం ఉన్నప్పటికీ గంటలోనే వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత ఎండ తీవ్రత అంతకంతకు పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, ఇటు మంచిర్యాల జిల్లా, అటు నిర్మల్ జిల్లాలో భారీగా ఎండ తీవ్రత నమోదవుతుంది. ఆదిలాబాద్లో 38.7, ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని ప్రాంతాల్లో 38 డిగ్రీలు, ఇటు నిర్మల్ జిల్లాలో కూడా అలాంటి ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. మంచిర్యాల సింగరేణి ప్రాంతంలో 38 డిగ్రీల అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరి పర్సన్ ప్రవీణ్తో నరేష్, TV9 ఉమ్మడి ఆదిలాబాద్ నుండి.